విరాళాల ద్వారా గత ఆర్థిక సంవత్సరం అత్యధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా సమాజ్వాదీ పార్టీ నిలిచింది. టీఎంకే, తెరాస, తెలుగుదేశం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుర్తింపు పొందిన 48 ప్రాంతీయ పార్టీల్లో 37 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్టు సమర్పించాయి. ఆ ఆడిట్ రిపోర్టు ఆధారంగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. 2017-18 సంవత్సరానికి సమాజ్వాదీ పార్టీ 47,19,00,000 రూపాయల ఆదాయాన్ని పొందినట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది. డీఎంకే 35,74,00,000 రూపాయలు, తెలంగాణ రాష్ట్ర సమితి 27,17,00,000 రూపాయలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన పార్టీలు తెలుగుదేశం 19,04,00,000 రూపాయలతో 4వ స్థానం, వైకాపా 14,23,00,000 రూపాయల ఆదాయంతో 5వ స్థానంలో నిలిచాయి. దేశంలో గుర్తింపు పొందిన 48 ప్రాంతీయ పార్టీల్లో 37 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్టు సమర్పించాయి. ఆదాయ వ్యయ నివేదిక సమర్పించని వాటిలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీలున్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయం కలిపి 237 కోట్ల రూపాయలు కాగా ఇందులో ఎస్పీ, డీఎంకే, టీఆర్ఎస్ పార్టీల ఆదాయం కలిసి 110,21,00,000 రూపాయలుగా ఉంది. ప్రాంతీయ పార్టీల ఆదాయంలో ఎస్పీ వాటా 19.89% కాగా డీఎంకేకు 15.07%, తెరాస్కు 11.49% వాటా ఉంది. 2016-17తో పోల్చితే 2017-18లో 15 ప్రాంతీయ పార్టీల ఆదాయం తగ్గింది. 34 పార్టీల ఆదాయం 409 కోట్ల రూపాయల నుంచి 42% ప్రతికూల వృద్ధితో 236 కోట్ల రూపాయలకు చేరింది. కేవలం ఆదాయంలోనే కాకుండా ఖర్చులోనూ సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే, తెలుగుదేశం ఉన్నాయి. ఖర్చు చేయని ఆదాయాన్ని 22 పార్టీలు ప్రకటించగా కర్ణాటకకు చెందిన జేడీఎస్, బీహార్కు చెందిన జేడీయూలు అగ్రస్థానంలో నిలిచాయి. జేడీఎస్, జేడీయూలు 85%, అన్నాడీఎంకే 63% ఆదాయాన్ని ఖర్చు చేయలేదు. వైకాపా 2,41,00,000 రూపాయలు, ఐయుఎంఎల్ 2,06,00,000 రూపాయలను వ్యయం చేయని ఆదాయంగా ప్రకటించాయి. 15 పార్టీలు మాత్రం ఆదాయం కంటే ఎక్కువగా వ్యయం చేశాయి. అయితే పార్టీలన్నీ పొందిన ఆదాయంలో ఎన్నికల బాండ్లు వంటి స్వచ్ఛంద విరాళాలు 32.58%గా ఉన్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. ఆదాయ వ్యయ నివేదిక సమర్పించని పార్టీలకు పన్ను మినహాయింపు ఇవ్వకూడదని ఎన్నికల సంఘానికి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ప్రతిపాదనలు చేసింది.